హలో. లాస్ట్ వీడియోలో మనం సింపుల్ స్టెయినింగ్ గురించి చూసాము. సింపుల్ స్టెయినింగ్ అంటే ఏంటంటే ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ ఎనీ డై అనేది సింగిల్ టైప్ ఆఫ్ కలర్ అనేది యూజ్ చేసి కంప్లీట్ చేసే ప్రాసెస్ ని సింపుల్ స్టెయినింగ్ అని చెప్తారు. ఇది ఇది సింపుల్ స్టెయినింగ్ అనేది బేసిక్ గా దేని గురించి చేస్తారంటే వెదర్ బ్యాక్టీరియా ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్ ప్రజెంట్, బ్యాక్టీరియా ఉందా లేదా, ఆ స్పెసిమెన్ లో బ్యాక్టీరియా ఉందా లేదా అని చూడడానికి అనేది సింపుల్ స్టెయినింగ్ అనేది చేస్తాం. ఓకేనా. డిఫరెన్షియల్ స్టెయినింగ్ ఎందుకు చేస్తారు అంటే డిఫరెన్షియల్ స్టెయినింగ్ అనేది బ్యాక్టీరియాని డిఫరెన్షియేట్ చేయడానికి అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా. బ్యాక్టీరియాని డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటంటే బ్యాక్టీరియాని టూ టూ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాని డిఫరెన్షియేట్ చేయడం అన్నమాట. ఓకేనా. సపరేట్ చేయడం అన్నమాట. ఓకేనా. టూ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని ఏ విధంగా సెపరేట్ చేస్తారు అంటే చూడండి, బేసిక్ గా బ్యాక్టీరియా అనేది టూ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగిటివ్. ఓకేనా. అది నేను నెక్స్ట్ స్లైడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. బ్యాక్టీరియా అనేది గ్రామ్ పాజిటివ్ ఉందా లేదంటే గ్రామ్ నెగిటివ్ ఉందా అని చూడడానికి మనం డిఫరెన్షియల్ స్టెయినింగ్ అనేది మనము చేస్తాం అన్నమాట. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే యూజ్ ఆఫ్ టు కాంట్రాస్టింగ్ స్టెయిన్ సెపరేట్ బై ఏ డీకలరైజింగ్ ఏజెంట్. మీకు ఎస్టర్డే లాస్ట్ క్లాస్ లో నేను చెప్పినట్టు ఫస్ట్ స్టెయినింగ్ అనేది ఫస్ట్ యూజ్ చేసే స్టెయినింగ్ ని మనం ప్రైమరీ స్టెయినింగ్ అని చెప్తాము. సెకండ్ యూజ్ చేసే స్టెయినింగ్ ని మనం కౌంటర్ స్టెయినింగ్ అని చెప్తారు. ఓకేనా. ప్రైమరీ స్టెయినింగ్ కు కౌంటర్ స్టెయినింగ్ కి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటది, దానిని డీకలరైజింగ్ ఏజెంట్ అంటారు. ఓకేనా. ఫస్ట్ స్టెయినింగ్ ని రిమూవ్ చేయడానికి డీకలరైజింగ్ అంటారు. ఈ డీకలరైజింగ్ యూజ్ చేసుకుంటే స్టెయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసే ప్రాసెస్ ని డిఫరెన్షియల్ స్టెయినింగ్ అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియల్ స్టెయినింగ్ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఫర్ విజువలైజేషన్ ఆఫ్ మార్ఫాలజికల్ అండ్ షేప్ అరేంజ్మెంట్. ఓకేనా. మార్ఫాలజికల్ అంటే ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఏ షేప్ లో ఉందో మనం డిఫరెన్షియల్ స్టెయినింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా. సింపుల్ స్టెయినింగ్ లో బ్యాక్టీరియా ఉందా లేదా అని చూస్తాం అంతే. ఓకేనా. డిఫరెన్షియల్ స్టెయినింగ్ లో బ్యాక్టీరియా ఏ షేప్ లో ఉంది, దాని షేప్ ఏంటిది, స్ట్రక్చర్ ఏంటిది అని చూస్తారు. ఓకేనా. వెదర్ ఇది ఇట్లా రాడ్ షేప్ లో ఉందా, రౌండ్ షేప్ లో ఉంటే దానిని బ్యాసిలి అని, రౌండ్ షేప్ లో ఉంటే కోకై అని. ఓకేనా. రాడ్ షేపే కాకపోతే ఇట్లా కోకైనే రాడ్ షేప్ లో అరేంజ్ అయి ఉంది అనుకోండి, దానిని స్ట్రెప్టోకోకై అని. లేదంటే గ్రేప్స్ క్లస్టర్ లెక్క ఉంటది అని, గ్రేప్స్ టైప్ మొత్తం క్లస్టర్ గ్రేప్ క్లస్టర్ లెక్క ఫామ్ అయి ఉంటే దానిని స్టెఫెలోకోకై అని. ఇవన్నీ ఉన్నాయా లేదా అనేసి ఫైండ్ అవుట్ చేయడానికి మనం డిఫరెన్షియల్ స్టెయినింగ్ అంటారు. ఓకేనా. లేదంటే ఒకటే పేర్ ఆఫ్ కోకై ఉందనుకోండి, దాన్ని డిప్లో కోకై అని చెప్తారు. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటే దానిని డిప్లో కోకై అని చెప్తారు. దీస్ ఆల్ బ్యాక్టీరియా విల్ బి ప్రజెంట్ ఆర్ నాట్ అనేది మనం డిఫరెన్షియల్ స్టెయినింగ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. డిఫరెన్షియల్ స్టెయినింగ్ దేని గురించి చేస్తారంటే బ్యాక్టీరియా యొక్క మార్ఫాలజీ, దాని షేప్ ని తెలుసుకోవడానికి, ఏ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రజెంట్ ఉందనేది చెక్ చేయడానికని డిఫరెన్షియల్ స్టెయినింగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే బ్యాక్టీరియా అనేది గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగటివ్ అని తెలుసుకోవడానికి కూడా డిఫరెన్షియల్ స్టెయినింగ్ చేస్తారు. ఇంకొకటి డిఫరెన్షియల్ స్టెయినింగ్ లో మెయిన్ గా టూ స్టెయినింగ్స్ అనేవి మేజర్ స్టెయినింగ్స్. ఒకటి గ్రామ్ స్టెయిన్, సెకండ్ వచ్చేసి యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్. ఓకేనా. ఇవి టూ మెయిన్ డిఎంఎల్టీ లో ఎక్కువగా అడిగేది గ్రామ్ స్టెయినింగ్ లేదంటే యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్. నెక్స్ట్ స్టెప్ విజువలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్. స్పోర్ ఉందా లేదంటే క్యాప్సూల్ ఉందా అనేది కూడా మనం గ్రామ్ స్టెయినింగ్ ద్వారా మనం చెక్ చేయొచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ బిట్వీన్ స్టెయినింగ్స్. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ స్టెయినింగ్స్ అంటే సింపుల్ స్టెయిన్ డిఫరెన్షియల్ స్టెయినింగ్ ఇన్ విచ్ మోర్ దెన్ వన్ డై స్టెయిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫరెన్షియేషన్. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సింపుల్ స్టెయినింగ్ లో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ కలర్ యూజ్ చేస్తారు. డిఫరెన్షియల్ స్టెయిన్ లో మోర్ దెన్ వన్ కలర్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్ అనేది చూడొచ్చు. కానీ ఇక్కడ టూ డైస్ యూజ్ చేసాం కాబట్టి టూ కలర్ లో బ్యాక్టీరియా అనేది ఐడెంటిఫై అయింది కాబట్టి దీనిని డిఫరెన్షియల్ స్టెయినింగ్ అంటారు. ఓన్లీ వన్ కలర్ డై యూజ్ చేసాం కాబట్టి దీన్ని సింపుల్ స్టెయినింగ్ అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి gram staining is a universal staining technique used to stain and differentiate gram positive and gram negative. మీకు ఇంతకుముందు స్లైడ్ లో నేను చెప్పినట్టు గ్రామ్ స్టెయినింగ్ అనేది యూనివర్సల్ టెక్నిక్. ఓకేనా. మీరు వరల్డ్ వైడ్ గా యూజ్ చేసే స్టెయినింగ్ అనేది గ్రామ్ స్టెయినింగ్. ఓకేనా. గ్రామ్ స్టెయినింగ్ ఈజ్ ఏ యూనివర్సల్ స్టెయినింగ్ టెక్నిక్ యూజ్ టు స్టెయిన్ డిఫరెన్షియేట్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్. ఒక స్టెయినింగ్ ప్రాసెస్ లో ఒక స్లైడ్ లో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉందా లేదా అని తెలుసుకోవడానికి
చేసే టెస్టే ఈ గ్రామ్ స్టెయినింగ్ టెస్ట్. ఓకేనా? ఈ గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ ఈస్ డెవలప్డ్ బై హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ ఇన్ 1884. ఓకేనా? 1885లో హన్స్ క్రిస్టియన్ గ్రామ్ అనే ఒక సైంటిస్ట్ దీనిని కనుక్కోబడ్డారు. ఓకేనా? ఈ స్టెయినింగ్ ని వాళ్ళు కనుక్కున్నారు. ఓకేనా? వాజ్ మోడిఫైడ్ బై హక్కర్స్ అండ్ ద కాన్స్ ఇన్ 1921. ఓకేనా? గ్రామ్స్ హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ 1884లో దీన్ని ఇన్వర్ట్ చేస్తే దీనిని మోడిఫైడ్ అంటే ఇంకొంచెం మోడిఫికేషన్ చేసి యాడ్ చేసింది హక్కర్స్ అండ్ కాన్స్ అని ఇద్దరు సైంటిస్టులు. ఓకేనా? ఈ హక్కర్స్ అండ్ కాన్స్ సైంటిస్ట్ హన్స్ క్రిస్టియన్ గ్రామ్ యొక్క స్టెయినింగ్ ప్రాసెస్ ని ఇంకొద్దిగా మోడిఫై చేసి 1921లో కంప్లీట్ గా గ్రామ్ స్టెయినింగ్ ని వీళ్ళు కన్వర్ట్ చేశారన్నమాట. ఓకేనా? ద మోడిఫైడ్ ప్రొసీజర్ ప్రొవైడ్స్ బెటర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఈ మోడిఫైడ్ చేయబడ్డ కొత్త టెక్నికే మనం బ్యాక్టీరియాని డిఫరెన్షియేట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామ్ స్టెయినింగ్ ఈస్ that some organisms are not decolorized and retain color of basic stain. Example, gentian violet, gram positive organism, while the other lost all gentian violet and take up the counter stain. Example, dilute carbon fraction or saffron in gram negative organisms. ఓకేనా? ఇక్కడ మెయిన్ గా గ్రామ్ స్టెయిన్ యొక్క ప్రిన్సిపల్ అనేది మీకు యాన్యువల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా రాయాలి. ఈ గ్రామ్ స్టెయినింగ్ అనేది ప్రిన్సిపల్ కొంచెం హార్డ్ అనిపించవచ్చు, కాకపోతే దీని మీనింగ్ మీకు అర్థమైతే మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? గ్రామ్ స్టెయినింగ్ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామ్ స్టెయిన్ ఈస్ దట్ సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ డీకలరైజ్డ్ అండ్ రిటైన్ కలర్ ఆఫ్ బేసిక్ స్టెయిన్. ఓకేనా? కొన్ని బ్యాక్టీరియాస్ అనేవి డీకలరైజేషన్ ప్రాసెస్ అనేది కావు. అవి రిటైన్ అంటే ఏంటంటే పట్టుకొని ఉండడం. ఓకేనా? రిటైన్ కలర్ ఆఫ్ బేసిక్ ఫంక్షన్. నేను మీకు ఇంతకుముందు ప్రాసెస్ లో చెప్పిన ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రైమరీ స్టెయినింగ్. ఓకేనా? సెకండ్ ప్రాసెస్ వచ్చేసి డీకలరైజేషన్. ఓకే? డీకలరైజేషన్. థర్డ్ ప్రాసెస్ వచ్చేసి సెకండ్ ప్రాసెస్ వచ్చేసి డీకలరైజేషన్. థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే కౌంటర్ స్టెయిన్. ఓకేనా? చూడండి, ఫస్ట్ ప్రైమరీ స్టెయినింగ్ వాడతాం, దాని తర్వాత డీకలరైజేషన్ వాడతాం. డీకలరైజేషన్ ఎందుకు వాడతాం అంటే ఫస్ట్ స్టెయిన్ ని రిమూవ్ చేయడానికి అనేసి డీకలరైజేషన్ వాడతారు. డీకలరైజేషన్ తర్వాత థర్డ్ ప్రాసెస్ అనేది కౌంటర్ స్టెయిన్. ఓకేనా? ఈ 3 ప్రాసెస్ అనేది వాడుతారు. సో ఇక్కడ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామ్ స్టెయినింగ్ ఈజ్ దట్ సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ డీకలరైజ్డ్. కొన్ని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ అనేవి ఈ డీకలరైజేషన్ కి రియాక్ట్ అవ్వవు. ఓకేనా? ఈ ప్రైమరీ స్టెయినింగ్ నే పట్టుకొని ఉంటాయి, ఈ డీకలరైజ్ అనేవి అవ్వవు. సో ఈ బ్యాక్టీరియాని మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెన్షియల్ స్టెయినింగ్ అనేది మనం చేస్తామన్నమాట. ఓకేనా? సో సమ్ బ్యాక్టీరియా ఈ ప్రాసెస్ వరకే ఆగిపోయి ఉంటది, ఈ ప్రాసెస్ కి రియాక్ట్ అవ్వవు, డీకలరైజేషన్ కి రియాక్ట్ అవ్వవు అన్నమాట. తర్వాత కౌంటర్ స్టెయిన్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది కౌంటర్ స్టెయినింగ్ కి రియాక్ట్ అవుతుంది. ఈ సెకండ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియానే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అని చెప్తారు. ఓకేనా? ఏవైతే డీకలరైజేషన్ కి రియాక్ట్ అవ్వవో దానిని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని చెప్తారు. ఓకేనా? దిస్ ఈస్ ద పాజిటివ్ బ్యాక్టీరియా, దిస్ ఈస్ ద నెగటివ్ బ్యాక్టీరియా అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామ్ స్టెయినింగ్ ఇస్ దట్ సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ డీకలరైజ్డ్ అండ్ రిటైన్ కలర్ ఆఫ్ బేసిక్ స్టెయిన్. ఓకేనా? రిటైన్ అంటే పట్టుకొని ఉండడం అన్నమాట. బేసిక్ స్టెయిన్ ని అవి పట్టుకొని ఉంటాయి. ఎగ్జాంపుల్ జెన్షన్ వైలెట్ అంటే గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ అనేవి జెన్షన్ వైలెట్ ని పట్టుకొని ఉంటాయి అన్నమాట. వైల్ ద అదర్స్ లాస్ ఆల్ జెన్షన్ వైలెట్ అండ్ టేక్ అప్ ద కౌంటర్ స్టెయిన్. నేను చెప్పాను కదా, అదర్ బ్యాక్టీరియా అనేవి ఈ జెన్షన్ వైలెట్ ఫస్ట్ వాడే ప్రైమరీ స్టెయిన్ లో వాడే జెన్షన్ వైలెట్ అన్నమాట. ఈ జెన్షన్ వైలెట్ ని కొన్ని బ్యాక్టీరియా అనేవి డీకలరైజేషన్ ద్వారా అవి లూజ్ అయిపోతాయి అన్నమాట, స్టెయిన్ అనేది వెళ్ళిపోతుంది. సో అలాంటి ఏంటంటే ఎగ్జాంపుల్ డైల్యూట్ కార్బల్ ఫంక్షన్ అయినా సాఫ్రన్ అయినా బ్యాక్టీరియా కార్బల్ ఫంక్షన్ అయినా కానివ్వండి, సాఫ్రన్ అయినా కానివ్వండి, అవి కౌంటర్ స్టెయిన్ లో వాడతారు. ఓకేనా? ఆ బ్యాక్టీరియా అనేది దీనిని పట్టుకొని ఉంటది అన్నమాట. సెకండ్ స్టెప్ లో బ్యాక్టీరియా అనేది రెండింటిని పట్టుకొని ఉంటది కాబట్టి మనకు ఈ 2 కలర్ లో మనకు మైక్రోస్కోప్ లో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? గ్రామ్ స్టెయినింగ్ అనేది మెయిన్ గా దేని గురించి చేస్తారంటే గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనం గ్రామ్ స్టెయినింగ్ అనేది చేస్తారన్నమాట. మీకు ఇంకొంచెం క్లియర్ గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి, ఇక్కడ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంది, ఇక్కడ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఉంది.
గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేది పెప్టిడోగ్లైకాన్. పెప్టిడోగ్లైకాన్ అంటే ఏందంటే ఫ్యాట్‌తో కూడుకున్న ఒక లేయర్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి డబుల్ లేయర్ ఇక్కడ 4 లేయర్స్ వరకు పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఉంది. ఓకేనా? 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్, 4 లేయర్. ఇక్కడ 4 లేయర్స్‌తో కూడుకున్న పెప్టిడోగ్లైకాన్ ఉంది. పెప్టిడోగ్లైకాన్ అంటే ఏందంటే పెప్టైడ్స్ పెప్టైడ్స్‌తో కూడుకున్న ఒక పెప్టిడోగ్లైకాన్ అన్నమాట. ఫ్యాట్స్‌తో కూడుకున్న ఒక లేయర్ అనేది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కలిగి ఉంటది. ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ మీరు ఫస్ట్ స్ట్రెయిన్ యూజ్ చేస్తారో ఫస్ట్ స్ట్రెయిన్ అనేది దీని లోపల ఎంటర్ అయిపోతదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ మనం డీకలరైజేషన్. డీకలరైజేషన్ అంటే కలర్‌ని రిమూవ్ చేయడం. ఈ ఫస్ట్ కలర్‌ని రిమూవ్ చేసి యాడ్ చేసే డీకలరైజేషన్ అనేది దీని మీద వర్క్ చేయదు. ఓకేనా? ఎప్పుడైతే థర్డ్ కలర్ మనం థర్డ్ స్టెప్‌లో వేసే కౌంటర్ స్ట్రెయిన్ ఉంటది కదా! సాఫ్రాన్ అనేది అది దీని లోపల అసలు ఎంటరే అవ్వదు. ఎందుకంటే ఇది చాలా ఫ్యాట్‌గా ఉంది కాబట్టి లోపలికి థర్డ్ కలర్ అనేది ఎంటర్ అవ్వదు. ఓకేనా? సో, ఇక్కడ ఇదే ఫస్ట్ కలరే అడ్హియర్ అయిపోతదన్నమాట. ఓకేనా? అదే నెగెటివ్ బ్యాక్టీరియాలో మీరు చూడొచ్చు. ఇది లేయర్ అనేది ఔటర్ మెంబ్రేన్ లేయర్ ఉంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఔటర్ మెంబ్రేన్ లేయర్. ఔటర్ మెంబ్రేన్ లేయర్ కాబట్టి మీరు ఫస్ట్ కలర్ ఏమేస్తారు? జెన్షన్ వైలెట్ ఏసారనుకోండి లోపలికి ఎంటర్ అయిపోతది. ఓకేనా? ఎంటర్ అయిపోయి ఈ బ్యాక్టీరియాని కలర్ చేసేస్తది. సెకండ్ డీకలరైజేషన్ ఏసారనుకోండి, డీకలరైజేషన్ వల్ల మొత్తం కలర్ అనేది మొత్తం ఓవరాల్ బ్యాక్టీరియా కలర్ అనేది వెళ్ళిపోతది. మళ్ళీ మీరు థర్డ్ స్టెప్ కౌంటర్ స్టెయిన్ సాఫ్రానిన్ అయినా, కార్బోల్ఫాక్సిన్ అయినా ఏసారనుకోండి, థర్డ్ స్టెయినింగ్ కూడా దీని లోపల ఈజీగా ఎంటర్ అయిపోతది. ఎందుకంటే ఇక్కడ ఆపడానికి లేయర్ అనేది 1 లేయరే పెప్టిడోగ్లైకాన్ 1 లేయర్ ఉంది కాబట్టి స్టెయినింగ్స్ అనేవి ఈజీగా ఎంటర్ అయిపోతాయి. సో, ఇక్కడ కౌంటర్ స్టెయిన్ సెకండ్ స్టెప్‌లో యూజ్ చేసే స్టెయినింగ్ అనేది లోపల అడ్హియర్ అయిపోతది. అదే ఇక్కడ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మాత్రం ఇక్కడ 4 లేయర్స్ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ స్టెయినింగ్ ఒకటే మీరు అప్లై చేసుడుతోట అది ఎంటర్ అయితది. సెకండ్ స్టెయినింగ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? ఈ విధంగా మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేది మైక్రోస్కోప్‌లో మనకు పాజిటివ్ బ్యాక్టీరియా అనేది బ్లూ కలర్‌లో కనిపిస్తది. ఓకేనా? అదే మనకు గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియా అనేది పింక్ కలర్‌లో కనిపిస్తదన్నమాట. చూడొచ్చు. నెక్స్ట్ స్టెప్ మనం ఇందులో చూడొచ్చు. గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ చూడొచ్చు. ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఇది గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియా. ఓకేనా? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మీకు ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఇక్కడ నేను మెన్షన్ చేశా చూడండి. టేక్ ఏ క్లీన్ గ్రీస్ ఫ్రీ స్లైడ్. యెస్టర్‌డే క్లాస్‌లో మీకు మెన్షన్ చేశాను. గ్రీస్ ఫ్రీ స్లైడ్ అంటే ఏంటిదంటే ఒక స్లైడ్‌ని తీసుకొని మనం డిటర్జెంట్‌తో నీట్‌గా కడిగినంక దాన్ని స్టెరైల్ చేశాక అంటే వాటర్ అంతా డ్రైన్ అవుట్ అవ్వాక దానిని మనం బన్సెన్ బర్నర్ ఉంటది కదా! ల్యాంప్స్‌లో ఒకసారి స్లైడ్‌ని బోత్ సైడ్స్ కూడా ఫేసింగ్ చేయాలన్నమాట. ఓకేనా? ల్యాంప్ మీద ఒక్కసారి ఫేసింగ్ చేయాలి. ఫేస్ చేస్తే ఆ హీట్‌కి ఏమైనా గ్రీస్ ఉంటే గనుక వెళ్ళిపోతదన్నమాట. ఓకేనా? అలా మనము గ్రీస్ ఫ్రీ స్లైడ్‌ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటిది? మేక్ ఏ స్మియర్ విత్ యూజింగ్ వైర్ లూప్. ఓకేనా? సెకండ్ స్టెప్ ఏందంటే మనం వైర్ లూప్ తీసుకోవాలి. ఇట్లా ఉంటది కదా! మనకు లూప్ ఇనాక్యులేటింగ్ లూప్ అంటారు. ఇట్లా రౌండ్‌గుంటది. ఈ ఇనాక్యులేటింగ్ లూప్ అనేది మనము తీసుకొని ఏం చేయాలంటే ఇనాక్యులేటింగ్ లూప్ ద్వారా మనము స్మియర్‌ని తీసుకోవాలన్నమాట. ఓకేనా? స్మియర్ అనేది మనం ఏం తీసుకోవాలి అంటే కల్చర్ ప్లేట్‌లో గ్రోత్ అయిన బ్యాక్టీరియా అయినా ఇట్లా కల్చర్ ప్లేట్‌లో గ్రోత్ అయిన బ్యాక్టీరియా అయినా కానివ్వండి, లేదంటే పేషెంట్ యొక్క యూరిన్ శాంపుల్ అయినా కానివ్వండి, పస్ శాంపుల్ అయినా కానివ్వండి, ఈ లూప్ ఫుల్ శాంపుల్ అనేది మనం ఈ లూప్ స్పూన్ టైప్ అన్నమాట. ఈ లూప్ ఫుల్ శాంపుల్ మనం తీసుకొని ఏం చేయాలంటే ఒక గ్లాస్ స్లైడ్‌కి ఓకేనా? ఇది ఒక గ్లాస్ స్లైడ్ తీసుకొని మనం దాంట్లో ఓవల్ షేప్‌లో స్మియర్ అనేది ఇట్లా రౌండ్‌గా మనం ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ప్రిపేర్ చేసినంక దానిని ప్రిపేర్ అయ్యాక దాని నెక్స్ట్ స్టెప్ ఏందంటే ఎయిర్ డ్రై చేయాలి. ఓకేనా? ఎయిర్ డ్రై అండ్ హీట్ ఫిక్స్. ఎయిర్ డ్రై చేయాలి. ఒక్కసారి మనం ల్యాంప్ బన్సన్ బర్నర్ ఉంటది గదా! బన్సన్ బర్నర్ వెలుగుతుందనుకోండి. మనం పైన స్లైడ్ కూడా ఇట్లా ప్లేస్ చేయొచ్చు. ఒక్కసారి హీట్ చేయాలి. ఓకేనా? ఒక్కసారి హీట్ చేస్తే ఏమైతదంటే స్మియర్ అనేది గ్లాస్ స్లైడ్‌కి మంచిగా స్టిక్ అయిపోతదన్నమాట. ఓకేనా? ఒక్కసారి ఇది ల్యాంప్ ఉంది కదా! ఈ ల్యాంప్ అనుకోండి. ఈ ల్యాంప్‌లో ఒక్కసారి మనం స్లైడ్ గనుక ఇట్లా హీట్ ఫిక్స్ చేసామనుకోండి. స్మియర్ ప్రిపేర్ అయిన గ్లాస్ స్లైడ్‌ని మనం ల్యాంప్ మీద పెట్టామనుకోండి. ఈ స్మియర్ అనేది ఈ గ్లాస్ స్లైడ్‌కి మంచిగా స్టిక్ అయిపోతదన్నమాట. స్టిక్ అయిపోయి అతుక్కుంటది. మనం
రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద వాష్ చేసినా కూడా స్మియర్ అనేది ఊడిపోదన్నమాట. అందుకే హీట్ ఫిక్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఫిక్సేషన్. ఫిక్సేషన్ అంటే ఈ ప్రాసెస్ అంతా ఫిక్సేషన్. నేనిప్పుడు మీకు చెప్పాను కదా! టేక్ ఏ క్లీన్ ఫ్రీ స్లైడ్, ఇంకా మేక్ ఏ స్మియర్ యూజింగ్ ఏ వైర్ లూప్, ఎయిర్ డ్రై అని హీట్ ఫిక్స్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే క్రిస్టల్ వాలెట్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా? ఫర్ 1 మినిట్ అండ్ వాష్ ద స్లైడ్ విత్ వాటర్. ఓకేనా? ఇది స్లైడ్ అనుకోండి. స్లైడ్‌లో మనం స్మియర్ ఉందనుకోండి. ఇదంతా స్మియర్ అనుకోండి. ఈ స్మియర్ మీద ఏం చేయాలంటే క్రిస్టల్ వాలెట్ అనేది బోత్ స్లైడ్స్. ఓకేనా? ఈ బోత్ స్లైడ్స్ మీద మనము స్మియర్ మీద క్రిస్టల్ వాలెట్ అనేది మొత్తం ఫ్లడ్ చేయాలన్నమాట. ఇదంతా అప్లై చేయాలి. మొత్తం స్మియర్ అంతా. ఈ స్మియర్ ఉంది కదా మనం, ఈ స్మియర్ అంతా కవర్ అయ్యేటట్టు, ఇదంతా కవర్ అయ్యేటట్టు క్రిస్టల్ వాలెట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేశాక 1 మినిట్ మనం వెయిట్ చేయాలి. 1 మినిట్ తర్వాత ఏం చేయాలంటే స్లైడ్‌ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద వాష్ చేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే గ్రామ్స్ అయోడిన్. ఓకేనా? గ్రామ్స్ అయోడిన్ అనేది ఒక 1 మినిట్ గ్రామ్స్ అయోడిన్ అనేది స్మియర్ మీద ఒక ఫ్లడ్ చేశాక, మొత్తం స్మియర్‌ని కవర్ చేశాక ఒక 1 మినిట్ ఉంచి దానిని మళ్ళీ వాష్ చేయాలి. ఓకేనా? గ్రామ్స్ అయోడిన్ యొక్క మెయిన్ రోల్ ఏంటిదంటే మోర్డాంటింగ్ అంటారు. ఓకేనా? మోర్డాంటింగ్ మంచిగా స్టిక్ అవ్వడానికి మోర్డాంటింగ్ కింద మనం గ్రామ్స్ అయోడిన్‌ని మనం యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి డీకలరైజర్. ఓకేనా? డీకలరైజర్ అంటే మీ అందరికీ తెలుసు. కలరైజర్ అంటే కలర్ ఇవ్వడం. ఓకేనా? డీకలరైజర్ అంటే రిమూవింగ్ ఆఫ్ కలర్. ఓకేనా? కలర్‌ని రిమూవ్ చేసే ప్రాసెస్‌ని డీకలరైజర్ అంటారు. ఇక్కడ మేము కలర్ ఇచ్చాం కదా ఫస్ట్ స్టెప్‌లో. ఈ ఫస్ట్ స్టెప్‌లో మనం క్రిస్టల్ వాలెట్ అనే కలర్ ఇచ్చాం కదా! ఈ క్రిస్టల్ వాలెట్‌ని రిమూవ్ చేయడానికి మనం డీకలరైజేషన్ అనేది ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకేనా? డీకలరైజేషన్ ఏజెంట్‌లో మనం ఏం చేస్తామంటే యూజువల్‌గా గ్రామ్ స్టెయినింగ్‌లో మనం ఏం చేస్తారంటే ఆల్కహాల్‌ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్కహాల్‌ని మనం మొత్తం స్మియర్‌ని కవర్ చేసి 5-10 సెకండ్స్ ఉంచాక మళ్ళీ దీనిని కూడా మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ కిందలో వాష్ చేసేయాలి. ఓకేనా? వాష్ చేసినాక లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి సాఫ్రనిన్. ఓకేనా? సాఫ్రనిన్ అనేది పింక్ కలర్ స్టెయిన్ ఉంటది. ఆ సాఫ్రనిన్‌ని అప్లై చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి సాఫ్రనిన్ ఉంది కదా! సాఫ్రనిన్‌ని మనము అప్లై చేశాక ఒక 30 సెకండ్స్ ఉంచాక ఆ సాఫ్రనిన్‌ని కూడా మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద వాష్ చేసేయాలన్నమాట. ఓకేనా? రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద మనం వాష్ చేశాక అప్పుడు మనం ఏం చేయాలంటే స్లైడ్‌ని ఎయిర్ డ్రై అవ్వనివ్వాలి. ఓకే? సాఫ్రనిన్ యాడ్ చేశాక మనం ఎయిర్ డ్రై అయ్యాక అప్పుడు మనము స్లైడ్‌ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలన్నమాట. చూడండి గ్రామ్ స్టెయినింగ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనం మైక్రోస్కోప్‌లో చూస్తే గనుక స్లైడ్ అనేది ఈ విధంగా కనిపిస్తదన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా! ఈ బ్లూ కలర్ అనేది మొత్తం వయొలెట్ అండ్ బ్లూ కలర్ కనిపించేదంతా గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా అన్నమాట. ఓకేనా? ఏదైతే పింక్ కలర్‌లో కనిపిస్తుందో మైక్రోస్కోప్‌లో ఇదంతా ఏందంటే గ్రామ్ నెగెటివ్ బాక్టీరియా అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఎయిర్ డ్రై అయ్యాక ఫస్ట్ 10x చూడాలి. తర్వాత 40x, తర్వాత మనం 100xలో చూస్తే మనకిది క్లియర్‌గా కనిపిస్తదన్నమాట. మోస్ట్‌లీ 40xలో కూడా రిపోర్ట్ ఇచ్చేయొచ్చన్నమాట. ఓకేనా? హై ఇమర్షన్‌లో కూడా మనము ఈ గ్రామ్ స్టెయినింగ్ అనేది మనం రిపోర్ట్ క్లియర్ చేసేయొచ్చు. ఓకేనా? మనకిట్లా బాక్టీరియా అనేది గ్రామ్ నెగెటివ్‌లో పింక్ కలర్‌లో కనిపిస్తది. దట్ ఈస్ గ్రామ్ నెగెటివ్. బ్లూ కలర్ కనిపించేదంతా గ్రామ్ పాజిటివ్. చూడండి నేనిక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశా. గ్రామ్ నెగెటివ్ బాక్టీరియా వచ్చేసి సాల్మొనెల్లా, షిజెల్లా, ఈకోలై, సీడోమోనాస్ అనేది గ్రామ్ నెగెటివ్ బాక్టీరియా. ఓకేనా? గ్రామ్ పాజిటివ్ వచ్చేసి స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్, కొర్నిబాక్టీరియం డిప్థీరియే, క్లాస్ట్రిడియం టెటానీ, క్లాస్ట్రిడియం బొట్యులియం. క్లాస్ట్రిడియంలో చాలా స్పీసెస్ ఉంటాయి. అవన్నీ ఏంటిదంటే గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా అన్నమాట. ఓకేనా? ఇవన్నీ గ్రామ్ పాజిటివ్. Thank you. If you like my video, do subscribe.